హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషినామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే చేపల పులుసు. ఈ చేప అయితే మూనానం అని అంటారు. ఈ చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ ముళ్ళు ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇష్టంగా తీసుకు తింటే చేప టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చండి. చేపని తెచ్చుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటాం మేమైతే. చేపలు కట్ చేసుకుని ఉప్పు వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ను వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం పట్టించిన చేపలను వేసేసుకోవాలి. కదపకుండా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఉడికినివ్వాలి. నిమ్మకాయ సైజు చింతపండుని పిసికేసుకుని పులుసును వేసేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత కొత్తిమీరను వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది.